శ్రీను కావ్య లాగ్స్ ది మల్టీ లాగ్స్ వీడియోస్ యూట్యూబర్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? గోవింద గోవింద, ఆపద మొక్కులు వాడ వెంకటరమణ గోవింద గోవింద, అనాథ రక్షక గోవింద గోవింద, శ్రీ శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద, నందనందన గోవింద, పాప విమోచన గోవింద గోవింద గోవింద. శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్ కి వెళ్ళారా? వెళ్ళి కాలినడక నడిచి దర్శనం చేసుకున్నారా? ఎప్పుడైనా తిరుపతి వెళ్తే కాలినడక వెళ్ళి చూడండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ తో చాలా బాగుంటుంది. దేవుడి దర్శనం కాలినడకం చేస్తే చాలా మంచి కూడా జరుగుతుంది. అలిపిరి మెట్లు 3550 మెట్లు ఉంటాయండి. సుమారు 9 to 12 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుందండి. మెట్లు ఎక్కే ముందు దేవుడికి పూజ చేసి నమస్కరించుకుని మెట్లు ఎక్కడం స్టార్ట్ చేస్తారు. స్టార్టింగ్ లోనే సాష్టాంగ నమస్కారం కనిపిస్తుంది. సాష్టాంగ నమస్కారం చేసుకుని కాలినడక సవ్యంగా జరగాలని భక్తులు కోరుకుంటూ వెళ్తారు. గోవింద గోవింద. వెళ్లే దారిలో గోపురాలు, రకరకాల అవతారాలతో స్వామివారి విగ్రహాలు, విశ్రాంతి తీసుకోవడానికి, ఆకలి వేస్తే తినడానికి షాప్స్, ప్లేసెస్ చాలానే ఉంటాయి. మధ్యలో జింకల పార్క్ కూడా ఉంటుందండి. పూర్వం అలిపిరిని ఆడి పులి అని పిలిచేవారంట. అడి అంటే పాదం, పుల అంటే చింత చెట్టు. పూర్వం పెద్ద చింత చెట్టు ఉండడం వలన అలిపిరిగా పిలువబడింది. ఈ చింత చెట్టు క్రింద తిరుమల నాభి రామానుజానికి రామాయణ రహస్యాలు ఉపదేశించాడని ఇతిహాసాలు చెప్తున్నాయి. మధ్యాహ్న వేళల్లో రామానుజానికి పాఠం చెప్పడంలో నిమగ్నమై ఉన్నప్పుడు, పరమాత్ముని పూజలకు వేలైనప్పుడు నాభి కోరికను తీర్చే స్వామి పాదాలు ప్రత్యక్షమయ్యాయంట. గోవింద గోవింద. 1830లో ఈ ప్రాంతం సందర్శించిన యాత్ర చరిత్రకారకుడు ఏనుగుల వీరస్వామయ్య అప్పటిలో ఈ ప్రాంతం ఎలా ఉండేదో రాశారంట. అలిపిరి నుండి తిరుమలకు ఉన్న 2 కోట రోడ్డుల్లో పాతదాన్ని 1945లో వేశారు. 19 కిలోమీటర్ల పొడవున్న ఈ మార్గాన్ని ఇప్పుడు కేవలం తిరుమల నుండి వాహనాలు తిరిగి రావడానికి ఉపయోగిస్తున్నారు. 1974లో కొత్తగా నిర్మించిన 2వ కోట రోడ్డును తిరుమల కొండపైకి వాహనాలు వెళ్లేందుకు ఉపయోగిస్తున్నారు. పూర్వం రవాణా సౌకర్యాలు అంతగా అభివృద్ధి చెందని కాలంలో తిరుమల పైకి వెళ్లడానికి కేవలం ప్రస్తుతం ఉన్న మెట్ల దారే శరణ్యం. అనేక ప్రాంతాల నుండి తిరుమలకు వచ్చే భక్తులు అలిపిరి వద్దకు వచ్చి అక్కడ ఉన్న సత్రాలలో కొద్దిసేపు విశ్రాంతి తీసుకునేవారు. అక్కడి నుండి మెట్ల దారి గుండా నడిచి వెళ్లేవారు. నడవలేని వారికి డోలీలు ఉండేవి. వాటిని మనుషులే మోసేవారు. అప్పుడప్పుడు తయారైన మట్టి రోడ్ల ద్వారా ఎద్దుల బండ్ల మీద కూడా వెళ్లేవారండి. గోవింద గోవింద. అలా ఎద్దుల బండులను నడిపేవారు తిరుమలలో ఎక్కువగా ఉండేవారు. వారు నివసించే ప్రాంతం పేరు బండ్ల వీధి అని ఈనాటికి ఉంది. ఆ విధంగా ఆ రోజుల్లో అనేక ప్రాంతాల నుండి వచ్చే యాత్రికులు ఈ తిరుమల కొండ పాత భాగాన్ని ఆగి అక్కడున్న వనరులను ఉపయోగించుకుని అలసటని తీసుకునేవారు. అందుకే దీన్ని అలిపిరి అని పేరు. అలిపిరి అనగా అలసటని తీర్చుకునే ప్రాంతం అని కూడా అర్థం. గోవింద గోవింద. ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే, గతంలో దళితులు అనగా అంటరాని వారు ఆలయ ప్రవేశం ఉండేది కాదు. వారు కనీసం ఈ కొండపైకి కాలు కూడా మోపేవారు కాదు. అది పెద్ద ఆచారం. ఎవరు వీరిని కట్టడి చేయకుండా స్వచ్ఛందంగా వీరు కొండపైకి ఎక్కేవారు కాదు. అలా కొండపైకి కాలు మోపితే మహాపాతకం చుట్టుకుంటుందని వారి నమ్మకం. అలాంటి వారి కొరకు ఇక్కడ ఒక చిన్న దేవాలయం ఉంది. అలాగే ఇక్కడ ఒక పెద్ద గుండు కూడా ఉంది. వారు ఈ గుండును తల తాకించి ఆ దేవదేవుని అనుగ్రహం పొందేవారు. అలా వారు తరతరాలుగా తలలు ఆ గుండుకు తాకించినందున ఆ గుండు చాలా గుంటలు ఏర్పడ్డాయి. ఆ గుండు ఈనాటికి ఉంది. దానికి తల తాకుడు గుండు, తల ఏరు గుండు అని అంటారు. గోవింద గోవింద. నడిచి వెళ్లేటప్పుడు మోకాల నొప్పులు రాకుండా ఉండాలంటే ఆ తల ఏరు గుండుకు మోకాలు తాకించి మెట్లెక్కితే మోకాల నొప్పి ఉండదని పూర్వీకుల నమ్మకం. అలా భక్తులు తమ తలలను, మోకాలను ఆ గుండుకు తరతరాలుగా తాకించినందున దానికి గుంటలు పడి ఉన్నాయి. దానిని ఈనాటికి చూడవచ్చు. ఇప్పటికీ కూడా కొందరు భక్తులు అలవాటుగా ఆ గుండుకు తల తాకించి తమ ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంటారు. 2023 మెట్ల దగ్గరలో గాలిగోపురం వస్తుంది. ఇక్కడే నడిచి వెళ్లే వాళ్ళకి ఉచిత టికెట్స్ బయోమీటర్ ద్వారా ఇస్తారు. ఇక్కడే కాసేపు విశ్రాంతి తీసుకుంటారు. తినడానికి కూడా టిఫిన్ సెంటర్స్ చాలానే ఉంటాయి. ప్రస్తుతం అలిపిరి వద్ద పెద్ద విశ్రాంతి మందిరాలు, ద్వారాలు, అందమైన ఉద్యానవనాలు, ప్రయాణికుల సౌకర్యార్థం అనేక సదుపాయాలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ శ్రీవారి పాదాల మండపం అని ఒక ఆలయం కూడా ఉంది. ఇక్కడ శ్రీవారి వెండి పాదుకలను తల మీద పెట్టుకుని తమ భక్తిని చాటుకుంటారు. దానికి కొంత రుసుములు వసూలు చేస్తూ ఉంటారు.
గోవింద గోవింద ఆపద మొక్కులవాడ వెంకటరమణ గోవింద గోవింద అనాథ రక్షక గోవింద గోవింద శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద నందనందన గోవింద పాప విమోచన గోవింద గోవింద గోవింద. స్వామి ఏంట్రీ ఎక్కువండి 10 10 ఎక్కారు. ఎంత ఏమి ఎక్కారు? 1900 2083 1500 గంట 30 ఇంకా ఎన్ని ఎక్కారు? అసలు ఎంత దూరం వస్తాను. ఇదేనండి జింకల్ పార్క్. ఇక్కడికి వచ్చే భక్తులందరూ జింకల్ని చూస్తూ వాటికి తినడానికి ఫ్రూట్స్ పెడుతూ ఉంటారు. వాటితో తమ తమ కెమెరాలలో పిక్చర్స్ ని తీసుకుంటూ ఉంటారు. ఈ వీడియో చూసే ముందు నాదొక స్మాల్ రిక్వెస్ట్ అండి. ఈ వీడియోని లైక్, షేర్ అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ప్లీజ్ సపోర్ట్ మీ. సుమారు 2000 మెట్ల వరకు వచ్చేసామండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే 7 కొండలలో చివరి కొండ అయిన మోకాల పర్వతం గురించి కూడా చేశాను, అది కూడా చూసేయండి. గోవింద గోవింద ఆపద మొక్కులవాడ వెంకటరమణ గోవింద గోవింద అనాథ రక్షక గోవింద గోవింద శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద నందనందన గోవింద పాప విమోచన గోవింద గోవింద గోవింద. అలిపిరి నుంచి తిరుమలకు నడిచి వెళ్లే దారిలో ఉండే 7 కొండల్లోని చివరి కొండల్లోని మోకాల మండపం నుంచి కొండపైకి మెట్లు గల ప్రదేశాన్ని మోకాల పర్వతం అని అంటారు. మోకాల మండపం నుంచి తిరుమలకు సుమారు 400 మెట్లు ఉండగా వాటిలో మొదటి 100 మెట్లు మామూలు మెట్లు కంటే కొంచెం పెద్దగా ఉంటాయి. ఈ మెట్లు ఉన్న పర్వతాన్ని నారాయణగిరి, నారాయణ గారిపై పాదం మోపడం మహాపాపం అని తలిచి స్నాయ శంకరాచార్యుల వారు మోకాలపై కొండ ఎక్కారని అంటారు. పాదం మోపకుండా మోకాలపై నడిచే పవిత్రమైన నారాయణగిరి కాబట్టి మోకాల పర్వతం అని స్థల పురాణం చెబుతుంది. తిరుమల మోకాల పర్వతంలో అన్నమయ్య మొదటిసారి తిరుమలకు వచ్చినప్పుడు ఈ మోకాల పర్వతం వద్ద అలసిపోయాడని చెబుతూ ఉంటారు. రామానుజాచార్యులు తిరుమలకు తొలిసారి దర్శనానికి వచ్చినప్పుడు ఈ వెంకటాద్రి పవిత్రత గురించి తెలుసుకుని ఆ పవిత్రమైన ప్రదేశాన్ని పాదరక్షాలు పాదాలతో తాకరాదని మోకాలతోనే ఎక్కారంట. అప్పటి నుండి ఈ మోకాల పర్వతం దారిలో మోకాలతో ఎక్కడో ఆనవాయితీగా అయింది. అయితే 100 మెట్లు 11 మెట్లు కనీసం 3 మెట్లు మోకాలతో నడిచి ఆ ప్రాంతాన్ని సాంప్రదాయాన్ని నేటికి భక్తులు తిరిగి పాటిస్తూనే ఉన్నారు. లాస్ట్ 3550 మెట్ల దగ్గరికి వచ్చేసామండి. ఇక్కడ స్వామివారికి ఆదికోపారు వెలిగించుకుని నమస్కరించుకుని మెట్లు ఎక్కడం కంప్లీట్ చేసేస్తారు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు. నా అప్డేట్స్ని మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ రాకింగ్. మరిన్ని వీడియోస్ గురించి మీ ముందుకు వస్తూనే ఉంటాను. బాయ్ బాయ్.